ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యా, నీ డైలాగులు అయిపోతే నేను నా మంత్రాలు స్టార్ట్ చేస్తాను. మీరు మంత్రాలు స్టార్ట్ చేస్తే మా డైలాగులు స్టాప్ అయిపోతాయి. శ్రీ మహాగణాధిపతి నమః గణపతిం ప్రార్థన. ఆగవయ్యా పంతులు. ఇదిగో శివారెడ్డి గారు, నీ పక్కన ఉన్నప్పా. పందిర్రాట వేయబోతున్నారంటే పెళ్లి పనులు మొదలైనట్టే. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావయ్యా? ఒక్కసారి పెళ్లి పనులు మొదలయ్యాయంటే మధ్యలో ఆపడం కష్టం. మీ సందేహాలు, అనుమానాలు, డౌట్లు ఏమైనా ఉంటే ఇప్పుడే తేల్చుకోండి. తర్వాత పెళ్ళయ్యాక అది లేదు ఇది లేదు అంటే లాభం లేదు. చూసారా సార్, ఆ ఓనర్ గాడి ఎక్కేస్తా శివారెడ్డికి ఎలా పొలాలు పెడుతున్నాడో. చూస్తున్నాను బాబాయ్, వాడేదో ప్లాన్తోనే వచ్చి కూర్చున్నాడు. చూద్దాం వాడేం చెప్తాడో చూద్దాం. ఇదిగో వానరావు, నాకు నువ్వు ముందే చెప్పడం మంచిదైనది. ఇదిగో శంకర్రెడ్డి, నా చెల్లెల్ని అపురూపంగా, అనురాగంగా, అన్యోన్యంగా, గారాభంగా, గౌరవంగా. ఏ ఆపు నీ సోది, మ్యాటర్ ఏంటో చెప్పరాదు. అంత ప్రేమగా పెంచానని చెప్తా ఉన్నానప్పా. ఏ అన్నయ్య అయినా చెల్లెల్ని అలాగే పెంచుతాడు. అయితే ఏంటి ఇప్పుడు? అట్లాంటి నా చెల్లెల్ని జెండెక్కిచ్చి పెళ్లి చేసినాను అనుకోండి, నా చెల్లెలికి పుట్టిల్లుందయ్యా. మరి ఆ జెండెక్కి సొంతిల్లైనా ఉండదా? ఆన్సర్ చెప్పవయ్యా జెండే. ఆర్య ఇల్లే నా ఇల్లు. ఏంది, సొంతిల్లు లేదా? నెక్స్ట్. పొలాలు, స్థలాలు గట్రా ఏమన్నా ఉండాయా? ఆర్య హృదయంలో నాకు చోటు ఉంది. అవి కూడా లేవా? నెక్స్ట్. ఇదిగో, నీ బ్యాంక్ అకౌంట్ లో ఎన్ని లక్షలున్నాయా? నాకు అసలు బ్యాంక్ అకౌంటే లేదు. అంటే నీ చేతిలో దమ్మిడి కూడా లేదన్నమాట. ఆర్యవర్ధనే నా ఆస్తి. ఆర్యవర్ధనే నా ఆస్తి. సొంతిల్లు లేదు, సంపాదన లేదు, స్థలాలు లేవు, పొలాలు లేవు, చేతిలో దమ్మిడి లేదు. ఆర్యవర్ధన్ ఏనాడో చచ్చిపోయినాడు. మరి నా చెల్లెలు పెళ్లి చేసుకుని ఎట్టా పోషిస్తావో? అదేందన్నా అట్ట అంటా ఉండావు? నాకు ఆస్తి లేదా? ఇల్లు పొలంలో నాకు వాటా ఉండాది కదా. అబ్బా, నీకు వాటా లేదని కాదు, నీ కాబోయేవాడికి నేను కట్నం ఇవ్వలేక కాదమ్మే. ఏ తాడు బొంగరం లేనోడికి నిన్నిచ్చినాను అనుకో, రేపు నీ ఆస్తి కూడా కరిగించేస్తే అప్పుడు నువ్వు ఎట్టా బతుకుతావా? అతనికి నిన్ను పోషించే స్తోమత, సామర్థ్యం అన్ని ఉండాలి కదా. చచ్చిపోయిన ఆర్యవర్ధన్ పట్టుకుని బతుకున్న శంకరానికలు తిరిగితే ఏమవుతాదే? అది కాదన్నా. ఏం కాదు, తాడు బొంగరం లేనోడికిచ్చి కట్టబెట్టి నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదమ్మే. అయితే ఈ పెళ్లి జరగకూడదని ఫిక్స్ అయిపోయారన్నమాట. అదేగా నా ప్లాను శంకరు. నువ్వు చెప్పాలి శంకరెడ్డి, ఈ జెండేకి వెనక ముందు ఎవరున్నారు చెప్పు? నేనున్నాను శివారెడ్డి. నీకు ఆస్తి ముఖ్యం అనుకుంటే జెండేకి నా ఆస్తిలో సగం వాటా ఇస్తాను. అందుకు నీ పెళ్ళం ఒప్పుకోవాలి కదా. రేపు ఆమె కోర్టులో కేసెత్తే నా సెల్లులో వాయిదాలు చుట్టూ తిరగాల. నా గౌరీ ఎప్పటికీ అలా చేయదు. నాకు గ్యారెంటీ లేదు శంకరెడ్డి. నాకు అంతే శంకరు. ఇదిగో ఓనరు, నీకు ఆల్రెడీ కళ్ళు పోయాయి. ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడావనుకో ఆ నోరు కూడా పోతుంది. అనవసరమైన విషయాల్లో దూరమాకు. ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఓనర్ కూడా మా ఫ్యామిలీ మెంబరే. ఆయన మా ఇంటి మనిషే. అన్నా అన్నా, ఈ జీవితం పెండ్లి పెట్టకులు లేకుండా ఒంటరిగానే ముగిసిపోతాదని బాధపడతా ఉండాను. కానీ ఈయనొచ్చినాక పెండ్లి మీద, జీవితం మీద ఆశ కలిగినది. నేనిప్పుడు ఆయన్ని ఆనందంగా పెండ్లి చేసుకోబోతా ఉండాను. దయచేసి
ఈ పెళ్లికి అడ్డుపడమాక. నీకు దండం పెడతాండా అన్నా. ఉమ్. అవునాయినా, అత్తకి పెండ్లు కాకుండా నేను చేసుకోవడం మంచిది కాదు. ఒప్పుకోనాయినా. సరే, నా చెల్లె నా బిడ్డ అంతగా అడుగుతున్నారు కాబట్టి ఇదిగో ఒక్క షరతు మీద ఈ పెళ్లికి ఒప్పుకుంటా ఉండా. ఏ షరతు మీద మీరు రెడీ అవుతున్నారు రెడ్డి గారు? ఒక్కసారి మనం డిస్కస్ చేసుకున్నాక డిసైడ్ చేద్దాం. నువ్వు కాసేపు గమ్మునుండప్పా. ఏ షరతు పెట్టి చేస్తావరా? చెప్పు శివారెడ్డి, నీ షరతేంటి? ఈ జెండే నా చెల్లిని పోషిస్తాడన్న నమ్మకం లేదు కాబట్టి ఇతని సామర్థ్యానికి సమర్థతకి ఒక చిన్న పరీక్ష పెట్టుకుంటా. అదేంటి రెడ్డి గారు? మాకు బుడమేరు చెరువు పక్కన 50 ఎకరాల పొలం ఉండదే. అందులో 1 ఎకరం జెండేకిత్తా. దాన్ని పండించి పంట తీయాలా. ఒక ఎకరాకి 50 ధాన్యం బస్తాలు పండితే అప్పుడు ఒప్పుకుంటా ఈ జెండే మొగోడని. మన పగ పక్కనెట్టి నా చెల్లెలతో పెళ్లి జరిపిస్తా. ఇదేదో సినిమాలో ఉందే. పందానికి మేము సిద్ధం శివారెడ్డి. ఇదిగో పండించాల్సిందే నువ్వు కాదు శంకరెడ్డి. జెండేనే వ్యవసాయం చేయాలా. తానే చేస్తాడు. పందెంలో గెలిచి మీ చెల్లెలి మెళ్ళలో తాళి కడతాడు. శంకర్, నాకు వ్యవసాయం చేయడం రాదు కదా. జెండే సార్, నేనున్నాను కదా, మీరెందుకు టెన్షన్ పడతారు? మళ్ళీ చెప్తా ఉండ శంకరెడ్డి, జెండే మాత్రమే పొలంలో ఉండాలా. నువ్వు మాత్రం గట్టు మీదే ఉండాలా. గట్టు మీదే ఉండి జెండే గారిని ట్రైన్ చేసి గెలిపించలేనా పిచ్చి శివారెడ్డి? నువ్వు మాట తప్పినా జెండే పందెం ఓడిపోయినా మీరందరూ సీమ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అలాగే శివారెడ్డి, అన్నిటికీ ఒప్పుకుంటున్నాను. అయ్యా, ఇంతకీ ఈ పందిర్రాట కార్యక్రమం ఉన్నట్టా లేనట్టా? పైకి లేవండి. ఇదిగో పంతులో, ఆ? పందెంలో గెలిచినాకనే పందిర్రాటి పాతేది. అప్పటి వరకు దీన్ని ఇలాగే ఉండనియ్యే. అలాగే రండి అయ్యా. అమ్మ శారలత, అత్తను లోపలికి తోలికిపో. పో పో మే చూస్తా ఉండరు ఇద్దరు. పో. బాబాయ్ సార్, జెండే సార్ని లోపలికి తీసుకెళ్ళు.